RRR ఇంటర్చేంజ్ జంక్షన్ కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్. ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ లేఅవుట్ ఈ లేఅవుట్. RRR పేరు చెప్పి కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వెంచర్స్ చూపిస్తున్నారు మార్కెటింగ్ పీపుల్. కానీ ఈ రోజు నేను విజిట్ అయిన వెంచర్ సూపర్ స్పెషల్ అని చెప్పొచ్చు. నేను ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను, ఏ వెంచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నానంటే నేను కాదు చెప్పాల్సింది, ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ గారిని కలిసి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. నితిన్ గారు నమస్తే. నమస్తే మేడం. ఈ రోజు జయా టీవీని లొకేషన్ పిలిచారు. అయితే నేనైతే లొకేషన్ పేరు, వెంచర్ పేరు ఏది చెప్పలేదు. మీరు చెప్పాలి మా వ్యూవర్స్ కి మేము ఎక్కడ ఉన్నాము అండ్ వెంచర్ పేరేంటి, ఎవరు ప్రెజెంట్ చేస్తున్నారు. మేడం, ప్రాజెక్ట్ వచ్చేసి RRR గ్రీన్ ఎవెన్యూ. ఇప్పుడు ప్రజెంట్ ఈ సైట్ వచ్చేసిందంటే చౌటుప్పల్ టౌన్ కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మెయిన్ గుడిమల్కాప్ రీజనల్ జంక్షన్ అనుకుని ఉన్న సైట్ మేడం. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రైట్ నా విజయవాడ హైవే చూసుకుంటే మొత్తం ఓవరాల్ 8 లైన్ రోడ్ అవుతుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చౌటుప్పల్ వరకు అండ్ మెట్రో వస్తుంది. సో ఇది వచ్చేసి ఆల్రెడీ ప్రపోజల్ లో ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద చూసుకుంటే చౌటుప్పల్ వరకు వస్తుంది. ఈ RRR గ్రీన్ యూనియన్ ప్రాజెక్ట్ నేమ్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకు సైట్ బిఫోర్ ముందు చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ కి ఫస్ట్ సైట్ ఇది DTCP అప్రూవల్ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ప్రజెంట్ ఉన్న విజయవాడ హైవే ఉంది కదా, దీనికి ప్యారలల్ గా సిమిలర్ గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకున్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి కోహెడ నుంచి డైరెక్ట్ గుడిమల్కాప్ గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ గుడిమల్కాప్ జంక్షన్ దగ్గర పెడుతున్నారు అనమాట. ఆ గుడిమల్కాప్ వెనకాల ఉన్నదే సైట్. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే గుడిమల్కాప్ మేడం. ఈ DTCP అప్రూవల్ లేఅవుట్ ఉండడం వలన మనం ఇస్తున్న ప్రైస్ కూడా చూసుకుంటే 9,000 రూపాయలు గజం ఇస్తున్నాం. ఫ్లాట్ సైజ్ చూసుకుంటే 100 గజాలు మేడం. 100 గజాల ఫ్లాట్ 9 లక్షలకి ఇస్తున్నాం. దీంట్లో మళ్ళీ కస్టమర్స్ బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. నితిన్ గారు, ఇప్పుడు మీరు మాటల సందర్భంలో ఏమన్నారంటే ఇది డిస్టెన్స్ వచ్చేసరికి ఎల్బీ నగర్ నుంచి 38 కిలోమీటర్స్ అంటున్నారు, మళ్ళీ DTCP లేఅవుట్ అంటున్నారు. ఇది ఏంటి నాకు కొంచెం అర్థం అవ్వలేదు. అంటే ఇంత తక్కువ లిమిట్ లో ఉంటే అది HMDA ఉండాలి కదా, మరి మనది ఎందుకు DTCP ఉంది? ఇది వచ్చేసి బేసిక్లీ చూసుకుంటే మేడం మనకి విజయవాడ హైవేలో చూసుకుంటే ఈ జోన్ అంతా అంటే నారాయణపూర్ మండలం అని ఉంటుంది మేడం. ఈ నారాయణపూర్ మండలం వరకు మొత్తం ఓవరాల్ అంటే ఇది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కిందకు ఉంది మేడం. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ వచ్చిందంటే DTCP జోన్ కిందకి వస్తాయి కాబట్టి. కాకపోతే ఏంటంటే ఈ విజయవాడ హైవేలో ఇది చాలా దగ్గరకు ఉంటుంది మేడం హైదరాబాద్ కి DTCP జోన్ అనేది. రిమైనింగ్ హైవేస్ లో ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ వరకు పెరిగిపోయింది అనమాట. బట్ ఇక్కడ మాత్రం తక్కువ డిస్టెన్స్ లో ఉండడం వల్ల మనకి ఏంటంటే DTCP అప్లోడ్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కస్టమర్స్ కూడా తక్కువ రేట్లు ఇవ్వగలుగుతామని చెప్పేసి సో దీని ప్లానింగ్ ప్రకారం మనం తీసుకుని వేసిన వెంచర్ మేడం. దాంట్లో భాగంగా గవర్నమెంట్ అలాట్మెంట్ ఏదైతే DPR అలాట్మెంట్ చేసిందో రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ చేసి సో దీంట్లో పర్టికులర్ ఒక జంక్షన్ అని మెన్షన్ చేసింది కదా, అది మనకు గుడిమల్కాపూర్ దగ్గర వస్తుంది. సో కమింగ్ డేస్ లో గుడిమల్కాపూర్ అనేది పెద్ద సెంటర్ అవ్వబోతుంది, అంతేనా? సో మీ అనాలిసిస్ ప్రకారం అయితే దీని ముందు ఉన్న రోడ్డు గురించి కూడా నాకు ఇంతకు ముందు మీరు మాటల సందర్భంలో చెప్పారు. ఒకసారి దాని గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ఇది వచ్చేసి అంటే అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి కొత్త ఇప్పుడు డెవలప్మెంట్ చేయబోతుంది. అది కూడా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. దాంట్లో భాగంగా చూసుకుంటే ప్రజెంట్ మన వెంచర్ ముందు ఉన్న రోడ్ ఏదైతే ఉందో అది టోటల్ 2.5 ఫీట్ రోడ్ వయా అమరావతికి అనమాట. అంటే మన గుడిమల్కాపూర్ దగ్గర జంక్షన్ పడ్డ తర్వాత వయా జంక్షన్ నుంచి మునుగోడు టు నల్గొండ టు అమరావతి టు బందర్ పోర్ట్ కి వెళ్తుంది. సో మోస్ట్లీ ఎందుకు అని చెప్పేసి అంటే స్టేట్ టు స్టేట్ కనెక్టివిటీ ఈజీ యాక్సెస్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ప్రజెంట్ విజయవాడ హైవే ఉంది మేడం. ఈవెన్ ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారీ మొత్తం విత్ వెహికల్స్ తో వెళ్తారు. ట్రాఫిక్ చాలా క్రౌడ్ ఎక్కువ అవుతుంది, టోల్స్ దగ్గర ఆగడం జరుగుతుంది, ఇదంతా ఇబ్బంది అవుతుంది. ఒకటే హైవే కొన్ని ఇయర్స్ నుంచి జర్నీ ఇయర్స్ బడెన్ పడుతుందని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ సరౌండింగ్ లో ఉన్న విలేజెస్ డెవలప్మెంట్ కావాలి, సో వీళ్ళకి కూడా ల్యాండ్ వాల్యూ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ IT ఇవన్నీ బిల్డ్ కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే శాంక్షన్ చేసింది మేడం. దీంట్లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే 200 ఫీట్ రోడ్ వేస్తుంది. సో మనం ప్రజెంట్ విజయవాడ హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మన ప్రాఫిట్స్ ఎలా అయితే ఉంటాయో అప్కమింగ్ రాబోతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నెక్స్ట్ విజయవాడ హైవే ఫేజ్ 2 ఇది అలాంటి విజయవాడ హైవేకి మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. అందులో హైవే ఫేసింగ్ కే మన ప్రోడక్ట్ ఉంది. మెయిన్ చూసుకుంటే మనకి ఏంటంటే మేడం ఇప్పుడు ప్రజెంట్ ఇది DTCP లేఅవుట్, బట్ ఈ జోన్ మొత్తం HMD కి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఓవరాల్ గా 7 కిలోమీటర్స్ వరకు HMD. ఈవెన్ ఫర్దర్ గా ఇప్పుడు నేను కొత్త వెంచర్ వేసుకుంటున్నాను మేడం పక్కన, అది చూసుకున్నా HMD కిందకి వెళ్ళాల్సి. ఇప్పుడు కొత్త పర్మిషన్స్ కి వెళ్తే మీరు HMD కి వెళ్ళాలి. సో మోస్ట్లీ ఏంటంటే HMD జోన్ లో DTCP లెవెల్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినామంటే ఈక్వల్ టు HMD ఇది. అవును. అయితే ఇప్పుడు మీరు కొత్తది 7.5 acres లాంచ్ అయిపోతున్నారు. బట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇది ఏదైతే RRR అవెన్యూ ఉంది కదా, ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది, అసలు ఇందులో ఎన్ని ప్లాట్స్ వచ్చాయి, మినిమం ప్లాట్ సైజ్ ఏ సైజ్ లో ఉన్నాయి, దీంట్లో మార్టిగేజ్ ఎప్పుడు వరకు రిలీజ్ చేస్తారు, ఇలాంటి వెంచర్ పరంగా ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి 11 acres ప్రాజెక్ట్ మేడం. ఈ 11 acres ప్రాజెక్ట్ లో మనం ఓవరాల్ వచ్చేసి 190 ఫ్లాట్స్ వస్తున్నాం. ప్లాట్ సైజెస్ చూసుకుంటే మనకి ఏంటంటే 100 గజాల నుంచి 120 గజాలు 130 140 అనుకుంటూ 345 స్క్వేర్ యార్డ్స్ దాకా ఇస్తున్నాం మేడం. ఫ్లాట్ సైజెస్ వచ్చేసి ఆల్ డెవలప్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఈవెన్ 33-40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇస్తున్నాం. ప్రతి ఫ్లాట్
ఫ్లాట్ కి ట్యాప్ కనెక్షన్ మేడం. ఈవెన్ ఒకవేళ కస్టమర్ ఇల్లు కట్టుకోవాలంటే కూడా G+1 హౌస్ పర్మిషన్ తో సాగిస్తున్నాం. ఓ ఫెంటాస్టిక్. డెవలప్మెంట్ విత్ హౌస్ పర్మిషన్ తో సాగిస్తున్నాం. చుట్టూ 7 feet కంపౌండ్ వాళ్ళు మీరు చూస్తున్నారు మొత్తం ప్రీ కాస్టింగ్ వాళ్ళతో కంప్లీట్ చేసి పెట్టాం. ఎంట్రన్స్ ఆర్చ్, ఎగ్జిట్ ఆర్చ్ ఇవి రెండు కూడా మేము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి విత్ ఇన్ 3 months లోపు మీకు ఫుల్ఫిల్ గా డెవలప్మెంట్ చేసి కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మోస్ట్లీ చూసుకుంటే ఇప్పుడు 9,000 ఆఫ్టర్ డెవలప్మెంట్ కంప్లీట్ తర్వాత మా వెంచర్ ఏదైతే నెక్స్ట్ వెంచర్ ఓపెనింగ్ అవుతుందో అది 13 ఏదైతే ఉందో ప్రైస్ సేమ్ దీని కూడా వర్త్ అవుతుంది. మీరు రివీల్ చేసేసారు ఇక్కడ. మీరు HMDA లో ప్రైస్ అన్నది 13 పెట్టబోతున్నారు మేడం. అంటే ఈ రోజు ఇక్కడ 9,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళకి జస్ట్ ఒక 6 months లోనే చాలా మంచి మార్జిన్ వాళ్ళు గ్యాప్ చూడగలుగుతారు అనమాట. అంతే కదా మీ మాటల్లో? అంతే మేడం. మేజర్ గా మీరు ఇక్కడ లేఅవుట్ వేయడానికి రీజన్ RRR ఒకటేనా, ఇంకా ఏమైనా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయా? మేజర్ రీజనల్ కూడా బేసిక్ కాకుండా అంటే దీని మీద డెవలప్మెంట్ బేస్ చేసుకుని మన వెంచరేషన్ కాకుండా మనకు దన్నుమల్కాపురం మీకు ఐడియా ఉంటుంది. సో దన్నుమల్కాపురం దగ్గర TSIS అని ఉంటుంది, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక 8,000 acres లో ఇండస్ట్రియల్ క్లస్టర్. అది ఆసియాలోనే అతిపెద్ద సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అది దాంట్లో మొత్తం 3,600 ఇండస్ట్రీస్ వస్తున్నాయి మేడం. రైట్ నో చూసుకుంటే 450 ఇండస్ట్రీస్ పడి ఉన్నాయి ఆల్రెడీ. సో దాని నుంచి డైరెక్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు నేను గ్రీన్ ఫీల్డ్ హైవే మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కోయడా నుంచి గుడిమల్కాపురం కానీ. సో ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రియల్ మిడిల్ నుంచి వస్తుంది మేడం. బేసిక్లీ దాని గురించి అంటే వేయడానికి కారణం ఏంటంటే మనకి నేచురల్ గా సిటీలోకి హెవీ కంటైనర్స్ మార్నింగ్ అవర్స్ లో ఉండవు మేడం, పర్మిషన్ ఉండదు. నైట్ టైమ్ లో ఇండస్ట్రీ కాడికి వెళ్ళేసి కంటైనర్ లోడ్ చేసుకొని మళ్ళీ బయటికి రావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడో దగ్గర ఆగేసి ఇదంతా 3-4 days టైం పీరియడ్ పడుతుంది అంటే గూడ్స్ సప్లై చేసుకోవడం. సో ఇన్కమ్ కూడా హెవీ రావట్లేదు, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది, రీసెంట్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సిటీలో ఉన్న ఇండస్ట్రీస్ అని సిటీ అవుట్ షిఫ్ట్ చేస్తుంది. సిటీ అవుట్ షిఫ్ట్ చేస్తున్న ఏరియాస్ ఏవైతే ఉందో ఫ్రీ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ చూసుకుంటాం బేజర్ చూసుకుంటే. ఇది రాచకొండ గుట్టలు మేడం ముందు చూసుకుంటే. సో 56,000 acres గవర్నమెంట్ ల్యాండ్, దీంట్లో ఒక 8,000 acres లో ల్యాండ్ అలాట్మెంట్ చేసేసి దాంట్లో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు 450 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి మేడం, రాబోతున్న 3,600 ఇండస్ట్రీస్ ఏవో వాటి నుంచి కంటైనర్స్ మెయిన్ సప్లైంగ్ అంతా కూడా రీజనల్ దగ్గర రావాల్సింది. సో రైట్ నౌ చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ మూవ్ అయిన అనుకోండి మేడం, ఈసీఎల్, మల్లాపూర్, చెంగిచెర్ల, చెర్లపల్లి, నాచారం, కుకటపల్లి సైడ్ ఉన్న బాలనార్ ఇండస్ట్రీస్, ఆరాంగర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం ఇటు వస్తున్నాయి. వేరే స్టేట్ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నాయి. వన్స్ ఇండస్ట్రీస్ మూవ్ అయిన తర్వాత రెగ్యులర్ హైదరాబాద్ కి వచ్చే ఎంప్లాయ్ అప్ అండ్ డౌన్ చేయలేడు కదా మేడం. ఆ టైం పీరియడ్ ఈ సరౌండింగ్ ఉండాలని చూస్తారు. ఇవాళ రేపు అందరు క్లారిటీ ఏంది, జీపీఆర్ ఫార్మ్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ బెటర్, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ గేటెడ్ కమ్యూనిటీ చూసుకుంటారు. HMD, DTCP అలా చూసుకుంటున్న ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ రీజనల్ రింగ్ రోడ్ కి. అండ్ మెయిన్ హెవీ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఇడికి వస్తాయి కాబట్టి అప్కమింగ్ నెసెసిటీ కాబోతుంది మేడం. ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెగా టౌన్షిప్ ప్లాన్ చేస్తుంది, టవర్స్ ప్లాన్ చేస్తుంది, నేషనల్ హైవేస్ ఇవన్నీ అప్కమింగ్ డెవలప్మెంట్ చేస్తాయి కాబట్టి లీవింగ్ కాస్ట్ హెవీ పెరుగుతుంది మేడం ఇక్కడ. ఇంకొక చిన్న కన్సర్న్ ఏంటంటే ఎప్పుడైతే మనం అప్రూవ్డ్ లేఅవుట్ లోకి వెళ్తామో 100 square yards అనే బిట్స్ అన్నవి జనరల్ గా ఉండవు. మరి మీరేమో 100 square yards 9 lakh రూపీ అని చెప్పి చెప్తున్నారు. అది ఎలా, కొంచెం అది కూడా క్లారిటీ మేడం. ఇది వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే 220 గజాలు, 230 గజాలు, 200 గజాలు బిట్లు ఉంటాయి నార్మల్ అప్రూవ్డ్ లేఅవుట్స్. వాటిని పార్ట్ ఏ పార్ట్ బి కింద చేసేసి ఒక సామాన్యునికి అందుబాటులో ఉండాలని ఒక ఆలోచన తోటి, అంటే ఇప్పుడు 200 గజాలు అనుకోండి మేడం, 9,000 లెక్క చూసుకుంటే 18 lakhs పడుతుంది. 18 lakhs అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బడెన్ పడుతుంది. కొనాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఏదో మనం వెళ్ళేసి జీపీ లేఅవుట్లు, ఫార్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెడదామని చూస్తారు. మేము అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఏంటంటే ఈ 200 square yards లో 100 ని డివైడ్ చేసుకుంటే అంటే పార్ట్ ఏ పార్ట్ బి కింద చేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు బెటర్ ప్రాపర్టీ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి. ఇంక్లూడింగ్ దీనిలో మనం ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నాం అనమాట. ఆల్రెడీ 4-5 ప్లాట్స్ ఉన్నాయో వాటి ఎస్ బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. నితిన్ గారు, మీరు వెంచర్ పేరు RRR గ్రీన్ అవెన్యూ అని చెప్పారు, బట్ డెవలపర్ పేరు ఏంటి అన్నది చెప్పలేదు. అండ్ డెవలపర్ పేరుతో పాటు అసలు ఈ యొక్క కంపెనీ రియల్ ఎస్టేట్ ప్రస్థానం ఏంటి, గతంలో ఏం ప్రాజెక్ట్స్ చేశారు, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి ఒకసారి చెప్తారా? శ్రీకర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీ మాది. 2016లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాం మేడం. 2016 నుంచి చూసుకుంటే మోస్ట్లీ ఇప్పటి వరకు మేము వేసిన ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 16 ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఓవరాల్ గా ఇది వరకు వరంగల్ హైవేలో చేసాము, 12 దాకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ హైవేలో ఒక 4 కంప్లీట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి 5th ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆన్ గోయింగ్. అండ్ శ్రీశైలం హైవేలో ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వేసాం, DTCP లేఅవుట్స్. అన్ని కూడా ఓవరాల్ గా అన్ని DTCP ఆర్ HMD కింద వేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మా అప్కమింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మేడం, మోస్ట్లీ సిటీకి వెరీ నియర్ బై ఉండాలి, కస్టమర్ తక్కువ రేట్లు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేడం. మీ ఇంటెన్షన్స్ బాగున్నాయి అండ్ మీ లొకేషన్ చాయిస్ కూడా చాలా బాగుంది నితిన్ గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయాటి. థ్యాంక్ యూ మేడం. వెల్ వ్యూవర్స్, ఈ ప్రాజెక్ట్ శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రెజెంట్ చేస్తున్న RRR గ్రీన్ అవెన్యూ. ఈ ప్రాజెక్ట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది నితిన్ గారి మాటల్లో విన్నారు. దీనికి లొకేషన్ హైలైట్స్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి. అంతే సూపర్బ్ గా ఇక్కడ ప్రైస్ కూడా పెట్టారు. 9 lakh రూపీలో 100 square yards అప్రూవ్డ్ లేఅవుట్ లో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇస్తున్నారు శ్రీకర డెవలపర్స్ వారు. ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా ఏదైనా వివరాలు కావాలన్నా లేదా పర్సనల్ గా వచ్చి సైట్ విజిట్ ని చేయాలనుకుంటే స్ట్రైట్ అవే కంపెనీ వారి నంబర్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.